హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే వివాహ భోజనంబు అనే రెస్టారెంట్కి వెళ్ళాము. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ అంబియన్స్ అయినా టేస్ట్ అయినా సూపర్ అనిపించింది. ఒకవేళ మీరు కనుక వెళ్ళాలనుకుంటే కనుక వెజ్ థాలీ అటువంటివి ఏమైనా తినాలనుకుంటే కనుక మీరు ఆఫ్టర్నూన్ అయితేనే వెళ్ళండి. వెజ్ థాలీ అది బాగుంటుంది. ఈవినింగ్ నైట్ డిన్నర్కి వెళ్తే కనుక వెజ్ థాలీ అనేది ఏమీ ఉండదు. అన్నీ కొన్ని పొలం గట్టు బిర్యానీ అన్నది కూడా ఆఫ్టర్నూన్ అయితేనే ఉంటుంది, నైట్ అయితే ఉండట్లేదు. కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అనిపించినా కానీ వేరే రెస్టారెంట్స్తో పోలిస్తే ఇందులో కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. నేనైతే మీకోసం మెనూ కూడా పెట్టాను, అక్కడ ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండవు అన్నది. మేమైతే పన్నీర్తో ఒక స్టార్టర్ అయితే తిన్నామండి, చాలా బాగుంది. ఇందులో అయితే మనకి పాతకాలంలో మూవీస్లో చూసినప్పుడు వివాహ భోజనంబు అన్నది సాంగ్ ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా ఉన్నది. అక్కడ ఉన్న వివాహ భోజనం అనే థీమ్ కానీ లేకపోతే ఏదైనా కానీ రకరకాల పిండి వంటలు, ఒక గద, అన్నీ కలిపి చాలా అంటే చాలా బాగా అనిపించింది. అక్కడైతే ప్రతి వస్తువు ప్రతి ఐటెం అనేది ఇత్తడివి ఉన్నాయి. రోలు, రోకలి, ఇత్తడి గ్లాస్ అండ్ ప్లేట్తో సహా ఇత్తడితోనే ఉన్నది. ఇంకోటి ఏం నచ్చిందంటే అరిటాకు కట్ చేసి ప్లేట్లో పెట్టారు. ప్రతిదీ ఏదైనా సరే అరిటాకులో తినేటట్టు పెట్టారు. నాకు అది బాగా నచ్చింది. ఇదైతే పన్నీర్ స్టార్టర్ అండి, రా మ్యాంగోతో చేశారు. నేనైతే ఒరుగల్ బిర్యానీ ఒకటి తిన్నాం వెజ్లో, నేను వెజిటేరియన్లో. మా బాబు వాళ్ళైతే చిట్టి ముత్యాల బిర్యానీ తిన్నారు. ఉరగిలి బిర్యానీ అంటే ఆనియన్తో చేసిందండి. మనం సాంబార్లో ఆనియన్ వేస్తాం కదా, వాటితో చేశారు, చాలా బాగుంది. ఇక్కడైతే నేను కొంచెం వీడియో ఎక్కువ తీయలేకపోయాను, కొంచెం క్రౌడ్ ఉన్నారు, తీయడానికి కూడా కుదరలేదు. లాస్ట్లో తిన్న తర్వాత పాన్ అనేది తమలపాకులో తాంబూలం మనమే చేసుకోవచ్చు మనకు నచ్చిన ఫ్లేవర్స్తో. మా అబ్బాయి అయితే వాడికి నచ్చిన దాంతో వాడు చేసుకున్నాడు తాంబూలం అన్నది. నాకు బాగా అనిపించింది చూడడానికైతే. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే ఇప్పటివరకు మనం ఎప్పుడైనా మ్యారేజెస్కి వెళ్ళినా బయట ఎక్కడైనా పాన్ తీసుకున్నా కానీ వాళ్ళకి వాళ్ళు చేసిస్తారు కదా, కానీ మా అబ్బాయికి వాడు తయారు చేసుకునేసరికి కొంచెం కొత్తగా అనిపించింది. వాడికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడి ఫేస్లో అయితే నాకు బాగా అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కనుక ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెజ్ థాలీ కనుక తినాలంటే ఆఫ్టర్నూనే వెళ్ళండి. పొలంగట్టు బిర్యానీ తినాలన్నా ఆఫ్టర్నూనే వెళ్ళాలి, ఈవినింగ్ అనేది ఉండదు. నేను చెప్పాను కదా వివాహ భోజనం అనే థీమ్ ఉంది అక్కడ, మొత్తం రకరకాలవన్నీ వంటలతో ఉన్నదని. ఈ మొక్కలు చూసారండి, రోకలి, రోలు, ప్రతిదీ ఇత్తడితోనే ఉన్నది మ్యాక్సిమము. ఇత్తడి బిందెలు, ఇత్తడి గుండుగులు, అవన్నీ నాకు బాగా అనిపించింది. పాతకాలంలో మా చిన్నప్పుడు అది చూసినవన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి. అలాగే నేను కొన్ని ఇమేజెస్, ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను ఇందులోనే. అంటే మా అబ్బాయి అందులో కొంచెం హ్యాపీగా దిగినవి. నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.